హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 18వ భాగాన్ని వినేద్దాం. కన్నా ప్లీజ్, నా వల్ల కాదు, ఇంకా నేను పైకి ఎక్కలేను అని ఆయాసపడుతూ అంటుంది రుక్మిణి. సగం దూరం వచ్చి ఇలా అంటావేంటి రుక్మిణి, ఇంకొంచెం అయితే పైకి రీచ్ అవుతాం, సన్సెట్ కూడా చూడవచ్చు అని అంటాడు పార్థు. కానీ నా వల్ల అవ్వట్లేదని డల్లుగా అంటుంది రుక్మిణి. పార్థు కాసేపు ఆలోచించి తనని అమాంతం ఎత్తుకున్నాడు. రుక్మిణి కంగారుగా అతని షర్ట్ని పట్టుకుని, పార్థు గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నీ వల్ల అవ్వట్లేదు కదా, అందుకే నిన్ను నేను మోస్తున్నాను అని అంటాడు పార్థు. వద్దండి, నన్ను కిందికి దించండి, నన్ను మీరెత్తుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది రుక్మిణి. ఏం పర్వాలేదు, నువ్వు హాయిగా నన్ను పట్టుకో, నేను తీసుకుని వెళ్తాను అని నవ్వుతూ చెప్తాడు పార్థు. రుక్మిణి నవ్వుతూ అని అతని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. గంట తర్వాత ఇద్దరు హిల్ టాప్కి రీచ్ అవుతారు. వాళ్ళు అలా రీచ్ అవ్వగానే సూర్యుడు అస్తమించడం కనిపిస్తూ ఉంటుంది. రుక్మిణి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ సన్సెట్ చూస్తూ ఉంటుంది. పార్థు అతని కెమెరాలో రుక్మిణి ఫీలింగ్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. కన్నా, ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అని నవ్వుతూ చెబుతుంది రుక్మిణి. పార్థు తనని భుజం మీద చెయ్యేసి కెమెరాలో వాళ్ళిద్దరిని పిక్స్ తీసుకుంటూ ఉంటాడు. రుక్మిణి బుగ్గ మీద కిస్ చేసినట్టు, తన చుట్టూ చేతులు వేసి పట్టుకున్నట్టు, ఇంకా వివిధ ఫోజులతో ఫిక్స్ దిగుతారు. నచ్చిందా అని అడుగుతాడు పార్థు. అంత చిన్నగా అడుగుతారేంటి, మామూలుగా నచ్చలేదుగా, చాలా అంటే చాలా నచ్చింది అని నవ్వుతూ అతన్ని హత్తుకొని అంటుంది రుక్మిణి. చూసావా, నువ్వు నాతో రాకపోయి ఉంటే ఇంత హ్యాపీనెస్ని, ఇంత మంచి సీనరీస్ మిస్ అయి ఉంటావు అని అంటాడు పార్థు. రుక్మిణి నవ్వుతూ అని అతన్ని ఇంకా ఇంకా హత్తుకొని ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పార్థు తనని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రుక్మిణి పార్థు ఇద్దరూ చాలాసేపటి వరకు అక్కడే ఉంటారు. చీకటి కమ్ముతుండగా వెళ్దామా, చీకటి అవుతుంది కదా అని అడుగుతుంది రుక్మిణి. పార్థు కూడా హా అని అంటాడు. ఇప్పుడు మనం కిందికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని అడుగుతుంది రుక్మిణి. మనం ఇక్కడే ఈరోజు నైట్ స్టే చేస్తున్నాం అని అంటాడు పార్థు. ఇక్కడ అని అడుగుతుంది రుక్మిణి. అవును, ఇక్కడే. నైట్ అంతా ఈ వెన్నెల వెలుగులో క్యాంప్ ఫైర్ వేసుకొని ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అని అంటాడు పార్థు. అయితే మన ఇద్దరం ఇక్కడే ఉంటామా అని కాస్త కంగారుగా అడిగింది. నువ్వు అంతగా కంగారు పడకు, మన మధ్య ఏమీ జరగదు, నీకు ముద్దు పెడతాను ఏమో కానీ హద్దులు దాటి ప్రవర్తించను అని తన భయం అర్థం చేసుకుంటూ అంటాడు పార్థు. మీరేదో తప్పు చేస్తారు, మన మధ్య ఏదో అవుతుందని కాదు, కానీ మన గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటారు కదా, అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది రుక్మిణి. ఎవరూ ఏదో అనుకుంటారని నువ్వు కంగారు పడకు, నరం లేని నాలుక ఎన్ని అయినా మాట్లాడుతుంది, అవన్నీ పట్టించుకుంటే బతకలేం అని అంటాడు పార్థు. మీరు ఇంత దృఢంగా ఉంటే నాకు ఎలాంటి బాధ లేదు అని అంటుంది రుక్మిణి. రుక్మిణి కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి టెంట్ సైడ్కి వెళ్తారు. ఏంటి, ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తూ అడుగుతుంది రుక్మిణి. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, ఉండరు రారు కూడా అని అంటాడు పార్థు. అదేంటి అని అయోమయంగా పార్థు వైపు చూస్తూ అడుగుతుంది రుక్మిణి. ఇది ఒక ప్రైవేట్ ప్లేస్ రుక్మిణి, అందుకే ఇక్కడికి ఎవరూ రారు అని అంటాడు పార్థు. అంటే ఇదంతా మీరే బుక్ చేశారా అని అడుగుతుంది రుక్మిణి. అవును అని క్యాంప్ ఫైర్ సైట్ సెట్ చేస్తూ అంటాడు పార్థు. ఎంతైనా మీరు చాలా ఉన్నోళ్ళు కదా, ఈ మాత్రం ప్రైవసీ కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు అని అతని పక్కన నిలబడి అంటుంది రుక్మిణి. పార్థు ఆమె వైపు షార్ప్ లుక్ ఇస్తాడు. రుక్మిణి, ఏంటి అలా చూస్తున్నారు, నేను చెప్పింది నిజమే కదా అని అంటుంది. పార్థు ఆమెని ఒక్కసారిగా లాక్కొని, నువ్వు నా భార్యవి, నా డబ్బు కూడా నీ డబ్బే అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటాడు. రుక్మిణి ఏదో మీ పేరు మీద ఉన్న ఆస్తంతా నా పేరు మీద రాస్తున్నట్టు మాట్లాడుతున్నారే అని అంటుంది. నువ్వు అడగాలే కానీ రాసిస్తాను అని అంటాడు పార్థు. అబ్బో, నీ ఆస్తి నాకేం అక్కర్లేదు అని అంటుంది రుక్మిణి. పార్థు రుక్మిణి కళ్ళల్లోకి చూస్తూ, నీకు డబ్బంటే ఇష్టమేనా అని అడుగుతాడు. రుక్మిణి అని అంటుంది. ఎంత డబ్బు కావాలి ఏంటి అని అడుగుతాడు పార్థు. ఎంతంటే ఏం చెప్పను, నేను హాయిగా బతికేంత ఉంటే చాలు అని నవ్వుతూ చెబుతుంది. పార్థు అవునా అని అంటాడు. రుక్మిణి పార్థు కళ్ళలోకి చూస్తూ, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనుషులు మనతో పాటే ఉంటారు అని మా మావయ్య చెబుతూ ఉంటారు. నాకు అలానే అనిపిస్తుంది. డబ్బు సత్తా ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను కొన్ని సందర్భంలోనే నిలుపుకోగలం అని అంటుంది రుక్మిణి. పార్థు కళ్ళు చిన్నగా చేసి, మీ మామయ్య డబ్బు ఉన్నవాడా అని అడుగుతాడు. అవును, మీకెలా తెలుసు అని అడుగుతుంది రుక్మిణి. ఇలాంటి సోది అలాంటి వాళ్ళే చెబుతారు, వాళ్ళ దగ్గర ఫుల్ ఆస్తి ఉంటే కానీ నీతులు చెప్పడానికి ముందుకు రారు అని వెటకారంగా అంటాడు పార్థు. రుక్మిణి మూతి తిప్పుకుంటుంది.
నీకు డబ్బు సంపాదించాలని లేదా అని అడుగుతాడు పార్థు. ఎందుకు లేదు, చాలా ఉంది. నేను చాలా డబ్బు సంపాదించాలి. ఎవరైనా నా గోల్ ఏంటి అని అడిగితే డబ్బు సంపాదించడమే నా గోల్ అని చెబుతాను. పార్థుకి ఎందుకో ఆ టాపిక్ని పొడిగించడం ఇష్టం లేక, సరేలే అదంతా వదిలే, ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయి అని ఇతరుని క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చోబెడుతూ అంటాడు. ఆమె కూర్చున్నాక రుక్మిణి అతను కూడా ఆమె పక్కన కూర్చొని తనతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలానే తిండి తినడం కూడా ముగిస్తారు. రుక్మిణి అతని కౌగిల్లో ఉండగా, ఈ సమయం ఇలానే ఆగిపోతే బాగుండు అని నాకు అనిపిస్తుంది రుక్మిణి అని అంటాడు. రుక్మిణి చిన్నగా నవ్వుతూ, పార్థు నిద్ర వస్తుందా అని మెల్లిగా ఆమె భుజం దగ్గర రబ్ చేస్తూ అడుగుతాడు. రుక్మిణి హా అని ఆవలిస్తూ అంటుంది. పార్థు ఆమెకి మొటిక్కాయ వేస్తూ, అదిగో అది నీ టెంట్, వెళ్ళి పడుకో అని అంటాడు. రుక్మిణి అదేంటి అని కంగారుగా అడుగుతుంది. పార్థు అయోమయంగా ఆమె వైపు చూస్తూ ఏమైంది అని అడుగుతాడు. మీరెక్కడ పడుకుంటారు అని అడుగుతుంది రుక్మిణి. నేను నా టెంట్లో పడుకుంటాను అని ఇంకోవైపు ఉన్న టెంట్ వైపు చూపిస్తాడు. రుక్మిణి ఓ అవునా అని అతన్ని ఎలా అడగాలి అనేది అర్థం కాక మెల్లగా టెంట్ వైపుకి వెళ్తుంది. పార్థు ఆమె తీరు అర్థం కాక కాసేపు అలానే ఆకాశాన్ని చూసి అతని టెంట్లోకి వెళ్తాడు. రుక్మిణి తన టెంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కింద పడుకొని, దేవుడా నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయం అని నీకు తెలుసు, ఆ భయం ఈ ఒక్కరోజు నాకు కలగకుండా నేను హాయిగా పడుకునేలా చెయ్యి అని అనుకుంటూ దేవుడికి తన మొర వినిపిస్తుంది. తనకి చీకటంటే భయం అని తెలియని పార్థు హాయిగా తన టెంట్లో పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు అని రుక్మిణి లేపడానికి ఆమె టెంట్ వైపు వెళ్తాడు పార్థు. అతను వెళ్ళేసరికి రుక్మిణి వణుకుతూ కనబడుతుంది. ఆమె పరిస్థితి చూసి అతనికి కంగారుగా అనిపించి ఫాస్ట్గా ఆమె దగ్గరికి చేరుకుంటాడు. ఆమె పక్కన కూర్చొని రుక్మిణి రుక్మిణి అని అంటూ ఆమెను లేపే ప్రయత్నం చేస్తాడు. రుక్మిణి అసలు స్పృహలోనే ఉండదు. రాత్రి ఒంటరిగా ఉండడం వల్ల తనకి చాలా భయం వేసింది. పార్థు దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేక, ఆ ఒంటరితనం అణచుకోలేక వణుకుతూ ఉండిపోయింది. చల్లగాలి ఒకవైపు, ఆమెలో కలుగుతున్న భయం ఒకవైపు, ఈ రెండిట్లో తను పోటీ పడలేక చలి జ్వరం తెచ్చుకొని పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఓ గాడ్, ఒళ్ళంతా కాలిగిపోతుంది, ఈ పిల్లకి సడన్గా చలి జ్వరం వచ్చిందేంటి అని అనుకుంటూ ఆమెను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు పార్థు. రుక్మిణి మెల్లిగా కళ్ళు తెరుస్తూ, కన్నా కన్నా అని మెల్లగా అంటుంది. రుక్మిణి కళ్ళు తెరువు అని మెల్లగా అంటాడు పార్థు. రుక్మిణి కన్నా అని కష్టంగా మాట్లాడుతుంది. రుక్మిణి ఏమైంది అని అంటూ పక్కన ఉన్న వాటర్ బాటిల్ వాటర్తో తన మొహం మీద చల్లుతాడు పార్థు. రుక్మిణి కష్టంగా కళ్ళు తెరిచి, నాకు భయంగా ఉంది అని మెల్లగా అంటుంది. భయమా, ఎందుకు, ఏమైంది అని కంగారుగా అడుగుతుంది పార్థు. ఎవరో వచ్చారు, నన్ను చంపడానికి చూశారు అని ఒక్కో మాట కష్టంగా అంటుంది రుక్మిణి. పార్థుకి ఆమె మాటల నిజం అనిపించక తనేదో కల కనిందని అనుకుని, ఇక్కడికి ఎవరొస్తారు రుక్మిణి, ఈ ప్లేస్లోకి ఎవరికి అలో లేదని అని అంటారు. రుక్మిణి కాదు అన్నట్టుగా నీరసంగా తల ఊపుతుంది. పార్థు ఆమె ఉన్న పరిస్థితిలో ఆమెతో వాదించలేక, అదంతా తర్వాత మాట్లాడదాం, ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటూ తనని ఎత్తుకుని బయటికి వస్తాడు. నాకు చలిగా ఉంది, నా వల్ల కావట్లేదు, చాలా నీరసంగా అనిపిస్తుందని ఒక్కో మాట మెల్లిగా అంటుంది రుక్మిణి. నువ్వేం కంగారు పడుకు, పక్కనే ఉన్న గూడెం ఉంది అని అంటూ ఫాస్ట్గా తనని 2 కిలోమీటర్లు తీసుకుని వెళ్తాడు పార్థు. 2 కిలోమీటర్ల తర్వాత ఒక గూడెం వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వెళ్తారు. ఎవరైనా ఉన్నారా, హలో ఎవరైనా ఉన్నారా అని అంటూ గూడెంలోకి వెళ్తాడు పార్థు. అక్కడ 4 నుండి 5 గుడిసెలు మాత్రమే ఉంటాయి. అందులో ఒక గుడిసె నుండి ఒక మధ్య వయసు గల వ్యక్తి వస్తాడు. పార్థుని చూసి, దొర మీరా అని అంటూ వచ్చాడు. పార్థు అతన్ని చూసి, రంగయ్య త్వరగా రా, కాస్త ఈ అమ్మాయిని చూడు, తను స్పృహ తప్పుతుంది అని కంగారుగా అంటాడు. రంగయ్య పార్థు చేతిలో ఉన్న రుక్మిణిని చూస్తూ, అయ్యో రండి దొర, నేను చూస్తాను, అక్కడ పడుకోబెట్టండి అని చెప్పాడు. అతను అలా చెప్పడంతో పార్థు రుక్మిణి అక్కడ ఉన్న పీట మీద పడుకోబెడతాడు. రంగయ్య రుక్మిణి కళ్ళను తెరిచి చూస్తాడు. పార్థు కంగారుగా వాళ్ళని చూస్తూ ఉంటాడు. రంగయ్య తనకి ఏం కాలేదు కదా, ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు పార్థు. దొర, ఈ అమ్మ కళ్ళని చూస్తుంటే ఏదో మత్తుమందు ఇచ్చినట్టు తెలుస్తుంది, అలానే ఈ పిల్లకి చలి జ్వరం కూడా వచ్చింది అని అంటాడు రంగయ్య. మత్తుమందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు పార్థు. అవును ధర, ఈ అమ్మ మత్తు పదార్థం అన్న తీసుకొని ఉండాలా, లేదా మత్తు మందు పీల్చి ఉండాలా అని అంటాడు రంగయ్య. రాత్రి చీకట్లో చూసుకోకుండా ఏదైనా తీసుకుని ఉంటుంది రంగయ్య, ఆ మత్తు దిగేలా ఏదో ఒకటి చెయ్యి అని కంగారుగా అంటాడు పార్థు. అయ్యా, ఈరోజు రాత్రికి కొండ మీద జాతర ఉందని అందరూ అక్కడికి పోయినారు, చెట్ల మందు తేవడానికి ఇక్కడ ఎవరూ లేరు దొర అని అంటాడు రంగయ్య. నాకు చెప్పు రంగయ్య, నేను తీసుకుని వస్తాను అని అంటాడు పార్థు. రంగయ్య, గా మందు మీకు ఎట్లా ఉంటుందో తెలియదు దొర, అది మా వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అని అంటాడు రంగయ్య.
ఏదో ఒకటి చేయి రంగయ్య, తనని ఎట్టయినా మామూలు స్థితికి వచ్చేలా చేయి అని వేడుకలుగా అంటాడు పార్థు. దొర, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, కానీ అప్పటి వరకు ఈ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు రంగయ్య. పార్థు, ఏం చేయాలో చెప్పు రంగయ్య, నేను అట్లానే చూసుకుంటాను అని అంటాడు. ఈ అమ్మకి చలి మొదలైంది, చలి ఎక్కువైతే ఉంటుంది, అందుకే చేతులు కాళ్ళు రుద్దుతూ ఉండాలి దొర అని అంటాడు రంగయ్య. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తీసుకునిరా అని అంటాడు పార్థు. దొర, ఇందులో ఇంకో సమస్య కూడా ఉన్నది అని అంటాడు రంగయ్య. పార్థు, ఏంటి రంగయ్య అని అడుగుతాడు. ఈ అమ్మ చలిపోతేనే తప్ప మనం మందు వేయలేం, చలిపోకుండా మందు వేస్తే ఈ అమ్మ ప్రాణానికే ప్రమాదం అని అంటాడు. సరే రంగయ్య, నువ్వు వచ్చేలోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు పార్థు. సరే దొర, నేను పోయి మందు తీసుకుని వస్తాను, మీరు ఈ అమ్మని తీసుకుని గుడిసెలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతండి అని అంటాడు రంగయ్య. పార్థు అలాగే అని అనడంతో రంగయ్య అడవి వైపు వెళ్తాడు. పార్థు రుక్మిణిని తీసుకుని లోపల ఉన్న మంచం మీదకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. రుక్మిణి చలికి వణుకుతూ ఉంటుంది. పార్థు తనకి రగ్గు కప్పి తన చేతులు కాళ్ళు రబ్ చేస్తూ ఉంటాడు. రుక్మిణి, కన్నా చలి కన్నా చాలా చలిగా ఉంది అని కళ్ళు మూసుకొని కలవరిస్తూ ఉంటుంది. ఏం కాదుమా, తగ్గిపోతుంది అని అంటూ అలానే రబ్ చేస్తూ ఉంటాడు పార్థు. రుక్మిణికి కాస్త మాత్రమే చలి తగ్గుతుంది. పార్థుకి ఆమె ఇంకా వణుకుతూనే ఉండడం చూసి భయంగా అనిపిస్తుంది. రుక్మిణి చలి ఏమాత్రం తగ్గడం లేదు, ఏం చేయాలి, తను ఇలానే ఉంటే ఎలా అని కంగారు పడుతూ ఉంటాడు పార్థు. అలా కంగారు పడుతూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి రుక్మిణి వైపు చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.